టికెట్లు ఇచ్చినా లేకపోయినా తాను చంద్రబాబు వెంటే ఉంటానంటున్నారు టీడీపీ సీనియర్ నేత బుద్దా వెంకన్న. తెలుగుదేశం పార్టీ తొలి లిస్టులో తన పేరు లేకపోవడంతో చాలా బాధపడ్డానని అన్నారు. పొత్తులో ఎవరికైనా ఎక్కడ టికెట్లు కేటాయించినా కూడా అంతా సమన్వయంతో పనిచేసి టీడీపీ జనసేన కూటమి విజయానికి పాటు పడాలంటూ పిలుపునిచ్చారు. రాముడికి హనుమంతుడు ఎలాగో తాను చంద్రబాబు కళ అంటోన్న బుద్దా వెంకన్నతో మా ప్రతినిధి కాంతి ఫేస్ టు ఫేస్. పశ్చిమ నియోజకవర్గానికి సంబంధించినటువంటి టీడీపీ టికెట్ అంశం పైన ఇప్పటివరకు అయితే స్పష్టత రాలేదు. అయితే జనసేనకు ఇస్తారనే ప్రచారం అయితే జరుగుతోంది. ఈ నేపథ్యంలో బుద్దా వెంకన్న ఈరోజు తన అనుచరులతోటి ఆత్మీయ సమావేశాన్ని నిర్వహించారు. మనతో పాటు టీడీపీ సీనియర్ నాయకులు బుద్దా వెంకన్న ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. సార్, ఈరోజు ఆత్మీయ సమావేశం నిర్వహించడానికి గల కారణం ఏంటి? మా సహచరులు మిత్రులు పార్టీ అభిమానులు పెడతాన్నారు. మీ పార్టీ లైన్ దాటకుండా పార్టీకి అంకిత భావంతో ఉండాలి. ఇవాళ అయ్యారాములు గయ్యారాములు పార్టీలో పనిచేస్తారు, టికెట్లు రాకపోతే తిట్టుతారు, తగలబెడతారు, బ్యానర్లు తగలబెడతారు. వాటికి నేను విరుద్ధం. చంద్రబాబు నాయుడు గారికి లాయల్గా ఉండే మనిషిని. చంద్రబాబు నాయుడు గారి శ్రీరాముడు అయితే బుద్దా వెంకన్న హనుమంతుడని రాష్ట్రంలో ఒక పేరు ఉంది. ఆ పేరుని చెడగొట్టడం కూడా నాకు ఇష్టం లేదు. చంద్రబాబు నాయుడు గారికి టికెట్ ఇచ్చినా ఇవ్వకపోయినా ఆయనతో అంకిత భావంతో పనిచేస్తా. మీ అందరూ తెలుసు, 4 సంవత్సరాలు 10 నెలలు అంత స్పీడ్గా ఉన్నాను. ఈ 2 నెలలు అంతకంటే డబుల్ స్పీడ్గా ఉంటా తప్ప తగ్గి ఉన్నాను. చంద్రబాబు నాయుడే నాకు నాయకుడు, చంద్రబాబు నాయుడు గారే నాకు దైవం. టికెట్ ఇవ్వకపోతే నేను వైసీపీకి వెళ్తున్నాను, వైసీపీలో పోటీ చేస్తానని మీరు అనుచరులతో అన్నట్లుగా వార్తలు వస్తున్నాయి. కొత్తగా పెట్టకండి. వైసీపీ అనేది ప్రాణం పోయిద్ది, కానీ వైసీపీ చంద్రబాబు నాయుడు గారికి వ్యతిరేకంగా ప్రాణం పోవాలా అంటే కొంతమంది మీ టీవీల ముందు ఆ మాట మాట్లాడతారు, తర్వాత వెళ్ళి చేరతారు. కానీ బుద్దా వెంకన్న క్యారెక్టర్ అది కాదు. చంద్రబాబు నాయుడు దేవుడు అంటే చంద్రబాబు నాయుడు దేవుడికి అంత సచ్చే వరకు నాకు చంద్రబాబు నాయుడు దేవుడు, అంతే. మీరు చెప్పేది టికెట్ ఇచ్చినా ఇవ్వకపోయినా చంద్రబాబుతోనే ఉంటాను అని చెప్తున్నారు. మీరు 2 చోట్ల టికెట్ను ఆశిస్తూ ఉన్నారు. మీకు ఎటువంటి క్లారిటీ అయినా బాబు గారి నుంచి ఏమైనా క్లారిటీ వచ్చింది? ఏం రాలేదు. మీరు చెప్పింది కరెక్ట్. టికెట్ ఇచ్చినా ఇవ్వకపోయినా నా చివరి రక్త పొట్టు వరకు చంద్రబాబు గారితోనే వాళ్ళ ఫ్యామిలీతోనే ఉంటాను. ఆయన ఇష్టం టికెట్ ఇవ్వడం ఇవ్వకపోవడం అనేది. ఇక ఆయన ఇష్టం. టికెట్ ఇచ్చినా ఇదే స్పీడ్లో ఉంటాను, టికెట్ ఇవ్వకపోయినా స్పీడ్గానే ఉంటాను. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యే వరకు కూడా నేను వైసీపీ మీద, చంద్రబాబు నాయుడు గారిని విమర్శించే వాళ్ళ మీద ఇంతకంటే ఎక్కువ స్పీడు ఈ 2 నెలలు ప్రదర్శిస్తారు. కేశినేని నానిని వెస్ట్ నియోజకవర్గంలో తిరగనివ్వను అని మీరు చెప్తున్నారు. ఇది బెదిరింపుగా తీసుకోవాలా? కోవట్టే కాకుండా నన్ను ఇన్ఛార్జిగా ఉంటే తీపిచ్చి వాడు పశ్చిమ నియోజకవర్గంలో ఒక తాటి మీదకి వెళ్ళేదాన్ని నాశనం చేశాడు. వాడికి పశ్చిమ నియోజకవర్గంలో రాయలసీమలో ఎలాగుంటుందో అది చూపిస్తా. బుద్దా వెంకన్న ఆట కేసీనేని నాని మొదలుపెట్టాడు. వాడి ఆట నేను క్లోజ్ చేస్తా. జలీల్ ఖాన్ టీడీపీ నుంచి టికెట్ ఇవ్వకపోతే ఖచ్చితంగా వైసీపీకి వెళ్తాను అని బహిరంగంగానే చెప్తాను. అది నన్ను అడగకూడదు. జలీల్ ఖాన్ గారి ఇష్టం. ఆయన సీనియర్ నాయకుడు. అది ఆయన ఇష్టం. ఆయన మనోభావాలని ఆయన వ్యక్తపరుస్తాడు. ఆయన నిర్ణయాలు నేను ఎలా చెప్తాను, అది ఆయన. ఖచ్చితంగా ఏదైతే చంద్రబాబు నాయుడికి హనుమంతుడిలాగా పనిచేస్తాను తప్ప టికెట్ ఇచ్చినా ఇవ్వకపోయినా చంద్రబాబు నాయుడిని విడిచి వెళ్లేది లేదు. నా ఆత్మీయులు పిలిచి మాట్లాడదామని పిలిచారు కాబట్టి ఆత్మీయ సమావేశాన్ని ఏర్పాటు చేశాను. ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు ఏం చెప్తే అది శిరసా వహిస్తానని బుద్దా వెంకన్న చెప్తున్నారు. కెమెరా పర్సన్ జీవన్తో కాంతి, హెచ్.